పులిహోర ఉగాదికి ఉగాది పచ్చడి చేయడం ఎంత ఇంపార్టెంటో పులిహోర కూడా అంతే. దేవుడికి ప్రసాదంగా పెట్టాలన్నా, ఏ ఇతర ఫంక్షన్స్కి కానీ, నైట్ మిగిలిపోయిన రైస్కి కానీ, లంచ్ బాక్సుల కోసం కానీ మనం ఎక్కువగా చేసుకునే రెసిపీ పులిహోర. దాదాపు పులిహోర అనేది అందరూ ఒకేలా చేసినా ఒక్కో ప్రాంతాన్ని బట్టి, వారి చేతిని బట్టి రుచి మారుతూ ఉంటుంది. అందులో ఈరోజు చూపించే రెసిపీ కూడా ఒకటి. ఈ రుచి కూడా ఒకసారి చూసేద్దామా? ముందుగా రైస్ ఉడికించుకోవడానికి ఒక పప్పు కుక్కర్ తీసుకోవాలి. అందులోకి మనకు ఎంత పులిహోర కావాలో దానికి తగ్గట్టు రైస్ వేసుకోవాలి. ఇవాళ అయితే మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్ రైస్తో పులిహోర చూద్దాం. తీసుకున్న రైస్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇక్కడ ప్రసాదం కోసం ఈ పులిహోర వండుతున్నట్లయితే నాన్ వెజ్ వండని పాత్రలో ఈ రైస్ వండుకోవాలి. నార్మల్గా అన్నం వండే గిన్నెలో గంజి వంచి కానీ, లేదా సరెసురు 1కి 2 చొప్పున నీళ్లు వేసి కానీ ఈ రైస్ వండుకోవచ్చు. శుభ్రంగా కడిగి ఉంచిన ఈ రైస్లోకి 1కి 2 చొప్పున నీళ్లు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేశాక ఇందులోకి రాళ్ల ఉప్పు కానీ లేదా సాల్ట్ కానీ వేసి ఈ రైస్ని ఒక 30 నిమిషాలు నానడానికి పక్కన పెట్టుకోవాలి. నానడానికి 30 నిమిషాలు టైం లేకపోయినా కనీసం ఒక 15-20 నిమిషాలైనా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సరే, ఈ రైస్ నానేలోపు తీసుకున్న రైస్కి సరిపడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఆల్రెడీ రైస్ బాగా నానింది, కానీ ఈ చింతపండు నానడానికి టైం లేదు అనుకుంటే ఇక్కడ వేడి నీళ్లు వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు నానడానికి పక్కన పెట్టుకుందాం. ఈలోపు 30 నిమిషాల తర్వాత బాగా నానిన రైస్లోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, పసుపుతో రైస్ ఉడికిస్తున్నాం కాబట్టి పులిహోర ఎంత కావాలో అంత మాత్రమే రైస్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ పసుపు వేసి రైస్ ఉడికించుకోలేదు అనుకుంటే రైస్ ఉడికిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పసుపు వేసి కలుపుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టాక స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10-15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, వేడివేడిగా ఉన్న పొడిలాడుతూ ఉన్న ఈ రైస్ని అయితే చల్లార్చుకోవడానికి ఒక పెద్ద ప్లేట్ కానీ లేదా ఒక పెద్ద బౌల్ కానీ తీసుకుని అందులోకి వేసి చల్లార్చుకోవాలి. వేడివేడిగా ఉండి ఈ పొగలు మొత్తం తగ్గి కొంచెం చల్లబడిన తర్వాత ఇందులోకి ఇందాక రైస్ ఉడికించినప్పుడు పసుపు వేసుకోలేదు అనుకుంటే కొంచెం ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే పసుపు వేసుకోవాలి. దాంతో పాటుగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు రెమ్మలు అనేది రైస్ మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. కరివేపాకు వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ రైస్ పక్కన పెట్టి ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుండి గుజ్జు తీసి రసాన్ని తీసుకోవాలి. రైస్ రెడీ, ఈ చింతపండు గుజ్జు కూడా రెడీ. వీటితో పాటుగా పచ్చిమిర్చి, అల్లంని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేయడం కంటే అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా నిలువుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. నేను తీసుకున్న రైస్కి అయితే ఒక 5 పచ్చిమిర్చి, ఒక 4 మీడియం సైజ్ అల్లం ముక్కల్ని అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. కానీ నెయ్యితో వేసుకుంటేనే ఈ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక 5 స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసుకున్నాను. వేసిన నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు మరీ ఎక్కువ వేయకూడదు, చేదొచ్చేస్తుంది. మెంతులు వేశాక నెయ్యిలో 1 నిమిషం వేయించాలి. చూడండి, మెంతులు ఈ విధంగా బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మొత్తం బాగా ఈ విధంగా చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇక్కడ వేసుకునేవన్నీ తీసుకున్న రైస్ను బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తగినన్ని పల్లీలు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో రంగు మారి వేగేదాకా వేయించుకోవాలి. ఈ పల్లీలు, ఉద్దిపప్పు, శనగపప్పు ఒక 80% దాకా బాగా వేగిన తర్వాత ఈ స్టేజ్లో ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 4-5 దాకా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ వేసే ఎండుమిర్చి పులిహోర తింటున్నప్పుడు ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే రైస్తో పాటు ఈ ఎండుమిర్చి తినడానికి బాగుంటాయి. ఈ పోపులో ఉన్న పల్లీలు ఇవన్నీ బాగా వేగాయి అనుకున్నాక ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు ఈ పోపులో వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి.
సాల్ట్ వేసాక ఈ విధంగా ఒకసారి బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు, అదే నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో మధ్య మధ్యలో 1 లేదా 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఉడికి నెయ్యి లేదా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం, పచ్చిమిర్చి పచ్చివాసన పోయి అల్లం వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పటిదాకా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఒక 2-3 నిమిషాలు వేయించగా చూడండి నెయ్యి ఈ విధంగా పైకి తేలి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇక్కడ బెల్లమైనా వేసుకోవచ్చు లేదా చిన్న టీ స్పూన్లో 1/2 టీ స్పూన్ దాకా చక్కెర అయినా వేసుకోవచ్చు. ప్రసాదం కోసం అయితే రుచి చూడం కాబట్టి ఇందులో ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ బెల్లం వేయడం వల్ల ఆ సాల్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బెల్లం వేసాక ఆ బెల్లం కరిగి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాక ఇందులోకి 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువను కూడా 1 నిమిషం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులో వేసిన మసాలాలన్నీ బాగా వేగి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ బాగా పైకి తేలింది అంటే ఈ పులిహోర పేస్ట్ వేగినట్టే. ఆ తర్వాత ఈ పులిహోర పేస్ట్ని రైస్లో కలుపుకోవాలి. నేను తీసుకున్న రైస్కి అయితే ఇందులో వేసిన మసాలాలు కానీ చింతపండు గుజ్జు కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. పులిహోర పేస్ట్ అనేది ఏమాత్రము మిగలలేదు, మొత్తం ఇందులోకి సరిపోయింది. ఈ పులిహోరలో తీసుకున్న చింతపండు పులుపును బ్యాలెన్స్ చేసేంత ఉప్పు, కారం సరిపడా పడ్డాయంటేనా ఈ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి పులిహోర గుజ్జు వేసి ఒకసారి బాగా కలిపామంటే అయిపోయింది పులిహోర. సరే, మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.